దేశవ్యాప్తంగా ఎన్నికల మూడు కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు, అసెంబ్లీకి రెండు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఒక పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. నాయకులు బిజీ, కార్యకర్తలు బిజీ, సెకండరీ లీడర్లు బిజీ, ఓటర్లు కూడా బిజీ అయ్యారు. ఈ బిజీ షెడ్యూల్లో ప్రధానంగా బాధ్యత వహించే నాయకులకు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ నాయకులు తీవ్రమైన కష్టపడ్డారు, తిరిగారు, మాట్లాడారు, రాత్రనక పగలనక తీవ్రమైన బుర్రకు పదును పెట్టి రకరకాల ఎత్తుగడలతో రకరకాల ఆలోచనలతో కష్టపడ్డారు. ఆ స్ట్రెస్ ఖచ్చితంగా నాయకులలో ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఎన్నికల తర్వాత ప్రతి నాయకుడు కూడా ఒక వారం రోజులు 10 రోజులు బయటకు పోయి కొంచెం ప్రశాంతంగా ఉండి ఆ స్ట్రెస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అది కామన్గా చేస్తూ ఉంటారు, ఎవరైనా చేస్తారు. తిరిగి మళ్ళీ వెంటనే ఎన్నికలు ఉన్నట్టయితే అట్లా కుదరదు. కానీ మళ్ళీ ఎన్నికలు లేకపోతే మామూలు లీడర్లు కూడా చాలామంది బయటికి వెళ్ళారు, మంత్రులతో సహా రకరకాల ప్రదేశాలకు వెళ్ళారు, గోవాకి వెళ్ళారు, ఇతర దేశాలకు వెళ్ళారు, అట్లాగే కేరళ టూర్కి వెళ్ళారు, రకరకాలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గత 2014 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, అయినా సరే ఆయన ఎన్నికలు కాగానే టూర్కి వెళ్ళాడు, తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సేమ్ 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు కాగానే ఒక 2-3 రోజుల తర్వాత ఆయన కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ కూతుర్లు లండన్లో ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. ఆ పిల్లల దగ్గర ఒక వారం రోజులు 10 రోజులు గడిపి రావడం కోసం, ఈ స్ట్రెస్ పోగొట్టుకోవడం కోసం ఆయన లండన్ వెళ్ళాడు. అది కామన్గా నాయకులాగా ఆయన కూడా వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను లండన్ వెళ్తున్నాడని ఒక ప్రచారం బయటకు వచ్చిందో, ఇమ్మీడియట్గా ట్రోల్ చేయడము, రకరకాల అబద్ధాలు ప్రచారం చేయడం, ఆయన ఓడిపోతాడు, పరారైపోతుండంటే, అన్ని సర్దుకుండంటే, అసలు మొత్తం వెళ్ళిపోతున్నాడంటే, కుటుంబం వెళ్ళిపోవడానికి ఇనుపపెట్ట ఒకటి తయారు చేసుకొని చేతులు పట్టుకొని పోయేదా? ఒక పెద్ద వ్యవస్థని ఆయన స్థాపించుకున్నాడు, ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆయన ఒక పెద్ద కుటుంబంగా ఆయన అన్ని పాస్తులు చదువుకొని వెళ్ళిపోతుండని ప్రచారాలు, అంటే శత్రువులందరూ ప్రచారాలు చేశారు. అదొక భాగం రాజకీయంగా చేశారేమో అనుకుందాం. ఆశ్చర్యం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా టూరుకు పోవడం, ఇది మనం ఆశ్చర్యంగా అనుకోవాల్సింది. ఏదైతే ఈ ప్రచారం చేయించారో, ఏ ప్రచారంలో ఉన్నారో, ఆ ప్రచారం చేయించిన చంద్రబాబు కూడా ఇప్పుడు టూర్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఒక లక్షణం ఏంటంటే, ఓ టూర్ పెట్టుకొని పోతే చెప్పేది ఒక్కడికి చేసేది ఒక్కడికి అన్నట్టు ఒక టూర్ అనుకొని పోయి మరో టూర్కి వెళ్తుంటాడు. ఆయన ఎటుపోయినా సరే మళ్ళీ సింగపూర్ మాత్రం టచ్ చేస్తాడు. సింగపూర్కు ఆయనకు విడదీయరాని బంధం ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఆయన కూడా స్ట్రెస్లో ఉన్నాడు, చాలా కష్టపడ్డాడు. కాబట్టి టూర్ వెళ్ళడం ఎవరు తప్పుపడ్డాడు. కానీ ఆయన తప్పుపడుతున్న తీరును మాత్రమే మనం తప్పుపట్టాల్సి వస్తుంది. సరే, రెండు భాగాలు. చంద్రబాబు డైరెక్ట్ తప్పుపట్టలేదు కాబట్టి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా టూర్కి వెళ్ళారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పచ్చ మీడియాలు, కొన్ని ఛానళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయాడు, మరి చంద్రబాబు ఏమయ్యాడు? చంద్రబాబు కూడా టూర్ పోయాడుగా, మరి చంద్రబాబు పారిపోయినా ఎందుకు చెప్పరు వీళ్ళు? అంటే చంద్రబాబు పోతేనేమో టూరుకు పోయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల కాడికి పోతేనేమో పారిపోయినట్టు. నిజంగా ఏం జర్నలిజం ఇది? ఎక్కడికి పోతుంది? ఏమి అవుతుంది ఇది? అందుకని ఇద్దరిని కూడా నాయకులుగా చూడాల్సిందే. ఇద్దరు కనుక టూర్ పోతే స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం పోయారు అనుకోవాలి. లేదు ఆయన బిడ్డల కాడికి పోయినా, లేదు ఈయన ఇంకో దానికోసం పోయినా బయటికి వెళ్ళారని గౌరవప్రదంగా చెప్తే తప్పేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నాడు తప్పించుకొని పోతున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు టూర్కు పోతుండని రాసే ఈ విధానం, ఈ మీడియాని తీవ్రంగా ఖండించాలి తప్ప మరో మార్గం లేదు.